ఆదికాండము 41వ అధ్యాయము. 2 ఏండ్లు గడిచిన తరువాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలిచియుండగా చూపునకు అందమైనవియు బలిసినవియునైన 7 ఆవులు ఏటిల నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయిచుండెను. వాటి తరువాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి ఒడ్డున ఆ ఆవుల దగ్గర నిలుచుండెను. అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తినివేయుచుండెను. అంతలో ఫరో మేలుకొనెను. అతడు నిద్రించి రెండవసారి కలకనెను. అందులో మంచి పుష్టిగల 7 వెన్నులు ఒక్క దంటున పుట్టుచుండెను. మరియు తూర్పుగాలిచేత చెడిపోయిన 7 పీల వెన్నులు వాటి తరువాత మొలిచెను. అప్పుడు నిండైన పుష్టిగల ఆ 7 వెన్నులను ఆ పీలవెన్నులు మృంగివేశెను. అంతలో ఫరో మేలుకొని అది కల అని గ్రహించెను. తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడెను గనుక అతడు ఐగుప్తు శకునగాండ్రనందరినీ అక్కడి విద్వాంసులనందరినీ పిలువనంపి ఫరో తన కలలను వివరించి వారితో చెప్పెనుగాని ఫరోకు వాటి భావము తెలుపగలవాడెవడునూ లేకపోయెను. అప్పుడు పానదాయకుల అధిపతి, నేడు నా తప్పిదములను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఫరో తన దాసుల మీద కోపగించి నన్నును భక్ష్యకారుల అధిపతిని మా ఉభయులను రాజసంరక్షక సేనాధిపతి ఇంట కావల్లో ఉంచెను. ఒక రాత్రి నేను అతడు మేమిద్దరము కలలు కంటిమి. ఒక్కొక్కడు వేరువేరు భావములు గల కలలు చెరియొకటి కంటిమి. అక్కడ రాజసంరక్షక సేనాధిపతికి దాసుడయుండిని యొక్క హెబ్రీ పరుచువాడు మాతో కూడు ఉండెను. అతనితో మా కలలను మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావమును మాకు తెలిపెను. ఒక్కొక్కని కలచొప్పున దాని భావమును తెలిపెను. అతడు మాకు ఏ భావము తెలిపెనో ఆయా భావములు చొప్పున జరిగెను. నా ఉద్యోగము నాకు మరల ఇప్పించి భక్ష్యకారుని వ్రేలాడదీయించెను అని ఫరోతో చెప్పగా ఫరో యోసేపును పిలువనంపెను. కాబట్టి చెరసాలలో నుండి అతని త్వరగా రప్పించిరి. అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చెను. ఫరో యోసేపుతో, నేనొక కల కంటిని, దాని భావమును తెలుపగలవారెవరును లేరు. నీవు కలను విన్న ఎడల దాని భావమును తెలుపగలవని నిన్ను గూర్చి వింటిని అని అతనితో చెప్పినందుకు యోసేపు, నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరమిచ్చును అని ఫరోతో చెప్పెను. అందుకు ఫరో, నా కలలో నేను ఏటి యొడ్డున నిలుచుంటిని. బలిసినవియు చూపున కందమైనవియునైన 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చి జమ్ములో మేయుచుండెను. మరియు నీరసమై బహువికార రూపము కలిగి చిక్కిపోయిన మరి 7 ఆవులు వాటి తరువాత పైకి వచ్చెను. వీటి అంత వికారమైనవి ఐగుప్తు దేశమందు ఎక్కడను నాకు కనబడలేదు. చిక్కిపోయి వికారముగానున్న ఆవులు బలిసిన మొదటి 7 ఆవులను తినివేశెను. అవి వాటి కడుపులో పడెనుగాని అవి కడుపులో పడినట్టు కనబడలేదు. మొదట ఉండినట్లే అవి చూపునకు వికారముగా నుండెను. అంతలో నేను మేలుకొంటిని. మరియు నా కలలో నేను చూడగా పుష్టిగల 7 మంచి వెన్నులు ఒక్క దంటున పుట్టెను. మరియు తూర్పు గాలిచేత చెడిపోయి ఎండిన 7 పీలవెన్నులు వాటి తరువాత మొలిచెను. ఈ పీలవెన్నులు ఆ మంచి వెన్నులను మృంగివేశెను. ఈ కలను జ్ఞానులకు తెలియచెప్పితినిగాని దాని భావమును తెలుపగలవార్ ఎవరునూ లేరు అని అతనితో చెప్పెను. అందుకు యోసేపు, ఫరో కనిన కల ఒక్కటే. దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు తెలియచేసెను. ఆ 7 మంచి ఆవులు 7 సంవత్సరములు, ఆ 7 మంచి వెన్నులును 7 సంవత్సరములు. కల ఒక్కటే. వాటి తరువాత చిక్కిపోయి వికారమై పైకి వచ్చిన 7 ఆవులను 7 సంవత్సరములు. తూర్పు గాలిచేత చెడిపోయిన 7 పీల వెన్నులు కరువుగల 7 సంవత్సరములు. నేను ఫరోతో చెప్పు మాట ఇదే. దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు చూపించెను. ఇదిగో, ఐగుప్తు దేశమందంతటను బహు సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములు వచ్చుచున్నవి. మరియు కరువుగల 7 సంవత్సరములు వాటి తరువాత వచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును మరువబడును. ఆ కరువు దేశమును పాడుచేయును.
దాని తరువాత కలుగు కరువు చేత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోవును. ఆ కరువు మిక్కిలి భారముగా నుండును. ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడియున్నది. ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును. అందుచేతనే ఆ కల ఫరోకు రెట్టింపబడెను. కాబట్టి ఫరో వివేక జ్ఞానములు గల ఒక మనుష్యుని చూచుకొని ఐగుప్తు దేశము మీద అతని నియమింపవలెను. ఫరో అట్లు చేసి ఈ దేశము పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంటపండు 7 సంవత్సరములలో ఐగుప్తు దేశమందంతటను 5వ భాగము తీసుకొనవలెను. రాబోవు ఈ మంచి సంవత్సరములలో దొరుకు ఆహారమంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికప్పగించి ఆయా పట్టణములలో ఆహారమునకై భద్రము చేయవలెను. కరువు చేత ఈ దేశము నశించిపోకుండా ఆ ఆహారము ఐగుప్తు దేశములో రాబోవు కరువు సంవత్సరములు 7ంటికి సంగ్రహముగా నుండును అని ఫరోతో చెప్పెను. ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమయ్యుండెను గనుక అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని ఎనెను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచెను గనుక నీవలే వివేక జ్ఞానములు గలవారెవరును లేరు. నీవు నా ఇంటికి అధికారివయ్యుండవలెను. నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందురు. సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటే పైవాడనయ్యుందును అని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించియున్నాను అని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథము మీద అతని నెక్కించెను. అప్పుడు వందనము చేయుడి అని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతని నియమించెను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమందంతటను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదు అని చెప్పెను. మరియు ఫరో యోసేపునకు జప్నత్పనేహు అను పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పోతీఫెర కుమార్తెయగు ఆసెనతునిచ్చి పెండ్లి చేసెను. యోసేపు బయల్దేరి ఐగుప్తు దేశమందంతటా సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరముల వాడై ఉండెను. అప్పుడు యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్ళి ఐగుప్తు దేశమందంతటా సంచారము చేసెను. సమృద్ధిగా పంట పండిన 7 సంవత్సరములలో భూమి బహువిరివిగా పండెను. ఐగుప్తు దేశమందున్న 7 సంవత్సరముల ఆహారమంతయు అతడు సమకూర్చి ఆయా పట్టణములలో దాని నిలువ చేసెను. ఏ పట్టణము చుట్టునుండు పొలము యొక్క ధాన్యము ఆ పట్టణమందే నిలువ చేసెను. యోసేపు సముద్రపు ఇసుక వలె అతి విస్తారముగా ధాన్యము పోగుచేసెను. కొలుచుట అసాధ్యమాయను గనుక కొలుచుట మానివేశెను. కరవు సంవత్సరములు రాకమునుపు యోసేపుకిద్దరు కుమారులు పుట్టిరి. ఓను యొక్క యాజకుడైన పోతీఫెర కుమార్తెయగు ఆసెనతు అతనికి వారిని కనెను. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారినందరినీ నేను మరచిపోవునట్లు చేసెను అని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అను పేరు పెట్టెను. తరువాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించెను అని చెప్పి 2వ వానికి ఎఫ్రాయిము అను పేరు పెట్టెను. ఐగుప్తు దేశమందు సమృద్ధిగా పంట పండిన సంవత్సరములు గడిచిన తరువాత యోసేపు చెప్పిన ప్రకారము 7 కరువు సంవత్సరములు ఆరంభమాయనుగాని ఐగుప్తు దేశమందంతటను ఆహారముండెను. ఐగుప్తు దేశమందంతటను కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారము కోసము ఫరోతో మొరపెట్టుకొనిరి. అప్పుడు ఫరో, మీరు యోసేపు నొద్దకు వెళ్ళి అతడు మీతో చెప్పునట్లు చేయుడి అని ఐగుప్తీయులందరితో చెప్పెను. కరువు ఆ దేశమందంతటను ఉండెను గనుక యోసేపు కొట్లనియు విప్పించి ఐగుప్తీయులకు ధాన్యమమ్మకము చేసెను. ఐగుప్తు దేశమందు ఆ కరువు భారముగా ఉండెను. మరియు ఆ కరవు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపు నొద్ద ధాన్యము కొనుటకు ఐగుప్తునకు వచ్చిరి.